గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. ఫస్ట్ మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. తర్వాత జీలకర్ర, ఇవన్నీ కూడా స్టవ్ సిమ్లోనే ఉంది. సిమ్లో పెట్టినప్పుడు వేయాలి. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. చిట్పట్లాడుతున్నాయి, ఫేస్ మీదకి వస్తున్నాయి, అందుకని కొంచెం దూరం నుంచి వేస్తున్నాను. జీలకర్ర వేసాము, కరివేపాకు వేసాము. కరివేపాకు వేసిన ఒక హాఫ్ మినిట్కి ఏం వేసుకోవాలి? ఎండుమిర్చి 4 తీసుకున్నాను, పెద్దవి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. స్టవ్ సిమ్లోనే ఉంది. ఇవి వేసిన తర్వాత ఒకసారి తిప్పుదాం వీటిని. ఫస్ట్ కరివేపాకు వేసేసుకోవడమే. కరివేపాకు వేసిన తర్వాతే మనం ఎండుమిర్చి వేయాలి. ఫస్ట్ ఎండుమిర్చి వేస్తే తర్వాత కరివేపాకు వేసుకుంటే కరివేపాకు వెంటనే మనకి వేగదు. అది కాకుండా ఎండుమిర్చి ఎక్కువ వేగిపోతుంది. ఇప్పుడు కూడా సిమ్లోనే ఉంది స్టవ్. ఎండుమిర్చి వేసిన తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్, 1 స్పూన్ ఆవాలు వేసాను. ఇదిగోండి, ఈ స్పూనే ఆవాలు. ఇలా వేయించుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, ఈ 4 వేసాను. ఇప్పుడు నేను ఇది చేయబోయేదానికి వెల్లుల్లిపాయ అవసరం లేదు. ఎవరికైనా ఇష్టం ఉంది అనుకుంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇవి సరిపోతాయి. అయితే ఇందులో మనం ఏం వేస్తున్నాము అనేది కదా మనకి ఇప్పుడు. ఇదిగోండి, స్ప్రౌట్స్, మొలకలు, గింజలు మొలకలు ఎత్తిన తర్వాత వీటిని ఇదిగోండి అణువులు, బొబ్బర్లు, పెసలు. ఇందులో 3 రకాలు ఉన్నాయి. బొబ్బర్లు ఉన్నాయి, అణువులు ఉన్నాయి, పెసలు ఉన్నాయి. వీటన్నిటినీ ఒక రోజంతా నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత ఇంకొక రోజు మొలక కట్టుకోవాలి. ఇలా మొలకలు వచ్చిన తర్వాత వీటిని డైరెక్ట్గా తినేయచ్చు.
కొంతమంది ఇలా తినలేని వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇందులో కొంచెం సాల్ట్ వేసాను, వీటికి సరిపడా సాల్ట్ వేసాను, కలిపి ఇలా పక్కన పెట్టుకున్నాను. వీటిని ఇందులో వేసుకుందాం, అంటే తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు వీటిలో ఈ మొలకలు నేనైతే సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసుకోకుండా తింటేనే చాలా హెల్దీ. తినలేను అనుకున్న వాళ్ళు కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోండి. తర్వాత సాల్ట్ తగ్గించుకుంటూ పూర్తిగా మానేయచ్చు. ఒకేసారి సాల్ట్ లేకుండా తినాలి అంటే ఎవరికైనా కొంచెం నచ్చదు. సో సాల్ట్ వేసిన మొలకలు అన్నమాట ఇవి. వీటిని నేను తాలింపు పెడుతున్నాను. ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే బాగుంటుంది, నేనైతే వేయట్లేదు. ఇప్పటి వరకు సిమ్లో ఉంది కదా, ఇప్పుడు హైలో పెడుతున్నాను. హైలో పెట్టి ఒక 1 minute అలా ఉంచేద్దాము. 1 minute అయిపోయిందండి. ఈ 1 minuteలో అలా వేసి ఉంచేసాం కదా, ఇప్పుడు మిక్స్ చేద్దాం. మిక్స్ చేస్తూ ఒక 1/2 minute ఇలా వేయించుకుంటే మనకి మనం మొలకలు చేసినప్పుడు కానీ నానబెట్టినప్పుడు కానీ ఏమైనా బ్యాక్టీరియా ఉంటే మనకి పోతుంది. అలాగే మనకి తినడానికి టేస్ట్ వస్తుంది. అంటే చాలామంది అడుగుతారు ఏంటి అంటే, మనం ఇది ఆయిల్లో వేయించాం కదా, ఆయిల్లో వేయించినవి తినకూడదు అంటాం కదా, మరి ఎందుకు మొలకల్ని ఆయిల్లో వేయించాము అని. ఇప్పుడు మొలకలు డైరెక్ట్గా తినకుండా మొత్తానికి మానేయడం వల్ల ఉపయోగం లేదు కదా. సో ఈ రకంగా మనం కొన్ని రోజులు అలవాటు చేసుకుని తర్వాత ఉప్పు లేకుండా తాలింపు లేకుండా ఈజీగా మనం తినచ్చు. ఇప్పుడు 1/2 minute అయింది కదా, ఇప్పుడు మనం కొంచెం తీసుకుని టేస్ట్ చూస్తున్నాం. టేస్ట్ బాగానే ఉంది, కానీ అంటే మరి ఇవి మొలకలు కాబట్టి పప్పులు టేస్టే ఉంది. అంటే మరీ ఎక్కువగా మనం ఏదైనా ఫ్రై చేసిన చికెన్ ఫ్రై ఉంటుంది కదా, ఆ చికెన్ ఫ్రై తిన్నప్పుడు అంత టేస్ట్ రావాలి అంటే లేదు, కానీ తినగలిగేటట్టే ఉంది. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.